90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ రేణుకా మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, చాలా మందికి లేడీస్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పీరియడ్స్ టైంలో విపరీతంగా పెయిన్ వస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇంకా అసలు ఆ మంచానికి అడ్డంగా కూర్చొని బాగా ఇబ్బంది పడతా ఉంటారు స్టార్టింగ్ డేనే. కొంతమంది నార్మల్గానే ఉంటారు, మళ్ళీ క్యాజువల్గా మూవ్ అయిపోతూ ఉంటారు. కొంతమంది చాలా సఫర్ అవుతూ ఉంటారు. అసలు ఎందుకంటే ఆ డిఫరెన్షియేషన్ ఏంటి, ఎందుకు అంతగానంగా పెయిన్ వస్తుంది, రీజన్స్ ఏమైనా ఉంటాయా? పీరియడ్స్ అనేవి ఎందుకు వస్తాయి మనకి మామూలుగా ఒక ఎగ్ రిలీజ్ అయ్యి అది ఒకవేళ ఫర్టిలైజ్ కాకపోతే, ఫర్టిలైజ్ అయిన తర్వాత ఏదైతే ఇంప్లాంట్ అవ్వాలో యూట్రస్లో ఆ లైనింగ్ని ఎండోమెట్రియం అంటాం. అది ఇంకా అవసరం లేదు కాబట్టి అది షెడ్ అయిపోవాలి. అది షెడ్ అయితే కానీ మళ్ళీ నెక్స్ట్ సైకిల్కి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఫ్రెష్గా ఒక లేయర్ ఫామ్ అవుతుంది. సో అది షెడ్ అయ్యేటప్పుడు అది యూట్రస్ ఎలా అంటే ఇట్లా క్రాంప్స్ లాగా వస్తాయి అనమాట. అంటే మనం ఒక ఫ్రూట్ని స్క్వీజ్ చేసి జ్యూస్ ఎలా తీస్తామో అలాగా యూట్రస్ స్క్వీజ్ అవుతూ ఉంటుంది. ఆ స్క్వీజ్ యాక్షన్ వల్ల మనకు షెడ్ అయిపోయి అదంతా బ్లీడింగ్ ఫామ్లో బయటకు వస్తుంది. సో ఆ స్క్వీజ్ అవ్వాలి, ఆ యాక్షన్ రావాలి అని అంటే కొన్ని హార్మోన్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, కొన్ని తగ్గుతూ ఉంటాయి, కొన్ని పెరుగుతూ ఉంటాయి, కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కెమికల్ ఏంటి అంటే ప్రోస్టాగ్లాండిన్స్ అంటారు. సో ఈ ప్రోస్టాగ్లాండిన్ అనే కెమికల్ వల్ల ఏంటంటే పెయిన్ అనేది వస్తుంది. సో ఇది ఆ ప్రోస్టాగ్లాండిన్ కెమికల్కి బాగా స్క్వీజింగ్ యాక్షన్ వచ్చి క్లాట్స్ ఆర్ బ్లడ్ అదంతా బయటకి ఎక్స్పెల్ అయిపోతుంది అనమాట. సో అంటే కొంతమందికి పెయిన్ బాగా వస్తుంది, కొంతమందికి పెయిన్ తక్కువ అసలు ఏమీ ఉండదు అని అంటే మన బాడీ ఆ ప్రోస్టాగ్లాండిన్ అనే దానికి ఎంత సెన్సిటివ్గా ఉంది అనేది. అంటే కొంతమందికి పెయిన్ టాలరెన్స్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి చాలా తక్కువ ఉంటుంది. ఆ టాలరెన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం లెవెల్ ఆఫ్ ప్రోస్టాగ్లాండిన్కి కూడా సివియర్ క్రాంప్స్ వస్తాయి అన్నమాట. అలా ఉన్న వాళ్ళకి కొంచెం అంటే మనకి బయట చూసినప్పుడు ఈ పెయిన్ అంటే పీరియడ్ పెయినే కదా, అందరికీ ఉంటుంది కదా, వీళ్ళకి ఎందుకు ఇంతగా ఇబ్బంది పడుతున్నారు, అది నిజంగానే వస్తుందా అనే డౌట్స్ కూడా వస్తుంటాయి ఒక్కొక్కసారి. కానీ అది వాళ్ళ బాడీ ఎంత సెన్సిటివ్గా ఉంది అనేది ఒకటి, ప్లస్ వాళ్ళ టాలరెన్స్ ఎంత ఉంది అనేది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుంది అనేది. కొంతమందికి ఎలా అంటే ఒక పీరియడ్ పెయిన్ ఉండదు, రిలాక్స్డ్గా ఉంటారు, నెక్స్ట్ పీరియడ్లో సఫర్ అవుతారు, సేమ్ పర్సన్. అండ్ మనకి మన స్టేజెస్లో కూడా మెచ్యూర్ అయినప్పుడు కొంతమందికి పెయిన్ ఉండదు, తర్వాత మ్యారేజ్ అయ్యాక పెయిన్ స్టార్ట్ అవుతుంది, లేదా ఒక ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయ్యాక ముందు లేని వాళ్ళకి పెయిన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక్కొక్క ఫేస్లో చేంజ్ అవుతూ ఉంటుంది కూడా. పెయిన్ లేని వాళ్ళకి రావటం, ఉన్న వాళ్ళకి తగ్గిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్ని బట్టి, ఈ హార్మోన్స్ తోటి ఇంటరాక్షన్ బట్టి ఆ పెయిన్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది కూడా ఉంటుంది. అంటే పెయిన్ నార్మల్ అయినా కాదా అనుకుంటే ఒక లెవెల్ వరకు నార్మలే, మైల్డ్గా పెయిన్ ఉండటము, ఒక చిన్న పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోవడము, అంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వట్లేదు, మనం ఆ పెయిన్ ఉన్నా కానీ మన రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నాము అన్నంత వరకు ఓకే. అలా కాకుండా సివియర్ పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ వచ్చినప్పుడు కళ్ళు తిరిగి పడిపోతున్నారు, లేదు వామిటింగ్స్ అయిపోతున్నాయి, లేదు ఎంత పెయిన్ ట్యాబ్లెట్స్ వేసుకున్నా పెయిన్ తగ్గట్లేదు, ప్రతిసారి ఇంజెక్షన్స్ చేయించుకోవాల్సి వస్తుంది, అది కూడా ఒక ఇంజెక్షన్ కాదు మల్టిపుల్ డోసెస్ తీసుకోవాల్సి వస్తుంది, ఆర్ పెళ్ళైన వాళ్ళకి ఇలా భర్తతో కలిసినప్పుడు పెయిన్ వస్తుంది, ఇలాంటివి సిమ్టమ్స్ ఉంటే మాత్రం అది ఖచ్చితంగా చెకప్ చేయించుకోవాలి. అంటే పీరియడ్ పెయినే కదా అని తీసి పారేయకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకనంటే మనకి పెయిన్ ఈ రకంగా పెయిన్ ఉన్నప్పుడు లోపల ఇంకేదైనా ప్రాబ్లం ఉందేమో చూసుకోవాలి. సో కామన్ ప్రాబ్లం అంటే నార్మల్గా వచ్చే పెయిన్ కంటే ఎక్కువ వచ్చినప్పుడు కామన్గా వచ్చేది యూట్రస్లో ఏదైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నా, లేకపోతే పాలిప్స్ అని కానీ, లేకపోతే కొంతమందికి ఎండోమెట్రియోసిస్ అని అంటాం, అంటే యూట్రస్ చుట్టూతా ఈ మెన్స్ట్రల్ బ్లడ్ కలెక్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పీరియడ్స్లో కొంచెం సివియర్ పెయిన్ ఉంటుంది. కొంచెం హార్మోనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా, వాళ్ళకి సైకిల్కి మధ్యలో బ్లీడ్ అవ్వటము, ఇలా ఉన్న వాళ్ళకి పీరియడ్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటివి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తోటి సెట్ అయిపోతాయి. అలా కాకుండా కొంతమందికి సర్జరీస్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఇట్లా ఎండోమెట్రియోసిస్లో పాలిప్ ఫైబ్రాయిడ్ ఉంటే ఆ సర్జరీ చేసిన తర్వాత రిలీఫ్ వస్తుంది. కొంతమందికి ఇట్లా హార్మోన్స్ వల్ల బాగా ఫ్లక్చుయేషన్స్ వచ్చి పెయిన్ వస్తుంది అంటే ఒక కోర్స్ ఇస్తాం, ఒక 3 months 4 months హార్మోన్స్ కోర్స్ ఇస్తే అవి సెట్ అయిపోతాయి. కానీ చాలా మటుకు 80% మటుకు మాత్రము చిన్న హాట్ బ్యాగ్స్ వాడటము, లేకపోతే
కొద్దిగా వాకింగ్ చేయడమో లేకపోతే కాసేపు రెస్ట్ తీసుకోవడం వల్లనో లేకపోతే మైల్డ్ పెయిన్ కిల్లర్కో తగ్గిపోతాయి. సో అది ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. అది సీరియస్ పెయినా Pain. లేకపోతే కామన్ పెయిన్ అందరికీ వచ్చేలాంటిదా లేకపోతే ఏదైనా అండర్లయింగ్ ఏదైనా ప్రాబ్లం ఉందా ఐడెంటిఫై చేసుకుంటే అప్పుడు ఆ పర్టికులర్ అండర్లయింగ్ కాజ్ని కరెక్ట్ చేస్తే దీని నుంచి మనకి సొల్యూషన్ దొరుకుతుంది. పీరియడ్స్ టైంలో యోగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? యోగా కానివ్వండి, ఎనీ యాక్టివిటీ, యోగానే కాదు, ఏ ఎక్సర్సైజ్ అన్నా మీ కంఫర్ట్, మనం కంఫర్టబుల్గా ఉన్నాము చేసుకోగలుగుతున్నాము అని అంటే చేసుకోవచ్చు. ఎక్కువ చేయక్కర్లేదు, అలాగని పూర్తిగా అవాయిడ్ చేయాలని లేదు. మనకు కంఫర్టబుల్గా ఉన్నంత వరకు మనం చేయొచ్చు. కాకపోతే యోగా చేసేటప్పుడు ఏంటి అని అంటే లోయర్ అబ్డోమెన్ మీద ప్రెషర్ పడే యాక్టివిటీస్ కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాణాయామం చేసేటప్పుడు కపాలభాతి అంటాం, లోయర్ స్టమక్ తోటే దాన్ని మొత్తం ప్రాణాయామం చేయాలి. సో ఆ లోయర్ అబ్డామిన్ మీద ప్రెషర్ పడినప్పుడు కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవ్వటము, క్లాట్స్ అవ్వటం అది ఉంటుంది. సో యోగాలో ఇలాంటి పోజెస్ అవాయిడ్ చేసుకోవాలి, లోయర్ టమ్మీ మీద ప్రెషర్ పడేది. అలాగే ఈవెన్ జిమ్ చేసేటప్పుడు కూడా లోయర్ టమ్మీ మీద ప్రెషర్ పడే ఎక్సర్సైజెస్ కొంచెం అవాయిడ్ చేసుకుంటూ మైల్డ్గా చేసుకుంటే ఓపిక ఉన్నంత వరకు ఏమీ ప్రాబ్లం ఉండదు. పీరియడ్స్ టైంలో ఇంటర్కోర్స్ అయితే ఏమైనా సమస్యలు ఉంటాయి మేడం? పీరియడ్ టైంలో ఇంటర్కోర్స్ అనేది యాక్చువల్గా ప్రాబ్లం ఏమీ కాదు, కాకపోతే ఆల్రెడీ ఇబ్బంది అంటే పెయిన్, ఇరిటేషను, మూడ్ స్వింగ్స్ ఇవి ఉంటాయి ఆ టైంలో. అండ్ కొంచెం వల్నరబుల్గా కూడా ఉంటారు. ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ టైంలో. అంటే పార్ట్నర్స్కి ఇబ్బంది లేదు అని అంటే అదేం పెద్ద విషయం కాదు. ఇబ్బందిగా ఉంది ఆర్ ఇన్ఫెక్షన్స్ తొందరగా వచ్చే తత్వం ఉంది బాడీకి అన్నప్పుడు అవాయిడ్ చేయడం బెటర్. మేడం ఫైనల్గా ఒక విషయం కామన్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండే ఉన్నారు, చాలా మంది హస్బెండ్స్ అంటారు కదా ఏంటి అందరికీ ఉన్న ప్రాబ్లమే కదా నీకే ఉందా అని. ఆ టైంలో కొంచెం వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటారు, పట్టించుకోరు. అది కూడా కొంచెం ఎఫెక్ట్ పడుతుంది కదా ఉమెన్స్ పైన ఖచ్చితంగా. ఏంటి కనీసం నన్ను అర్థం చేసుకోవట్లేదు అని అంటూ ఉంటారు. హస్బెండ్స్కి ఏమైనా చెప్తారా మరి మీరు? మగవాళ్ళకి ఇవి అర్థం కాదు, అంటే మనం ఎక్స్పీరియన్స్ అయ్యేదాకా కానీ ఆ పెయిన్ ఏంటి అనేది చాలా మటుకు ఎలా అంటే మా మదర్కి చూశాను, మా సిస్టర్కి చూశాను, వాళ్ళు బాగానే ఉంటారు, నువ్వెందుకు ఇలాగా డ్రామా చేస్తున్నావు, ఇట్లాంటివి వచ్చేస్తాయి మా దగ్గర. పాపం పేషెంట్స్ వచ్చి బాధపడుతూ ఉంటారు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే హస్బెండ్స్ ఎవరి బాధ వాళ్ళదే, కంపేర్ చేయకూడదు. ఎవరు తట్టుకోగలిగిన శక్తి వాళ్ళకు ఉంటుంది, ఎవరు ఎంత పెయిన్ తీసుకోగలరో వాళ్ళకు ఒక లిమిట్ ఉంటుంది. అది మీరు ఆ టైంలో మీరు ఏమి అంటే వీళ్ళేమి పెద్దగా ఏం చేయనక్కర్లేదు, ఏమీ అనకుండా కాస్త ఆల్రెడీ మూడ్ స్వింగ్స్, ఇరిటేషన్లో ఉంటారు. అలాంటి టైంలో ఈ మాటలు అనేసరికి ఏమవుతుందంటే ఇంకా బాధ అనిపించడము, ఫైనల్గా అది రిలేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అదిగో నన్ను ఆ టైంలో ఇలా అన్నారు, అనవసరంగా మీరు ఆ తొందరపాటు మాటలతోటి మీ మంచి రిలేషన్ని పాడు చేసుకున్నట్టు కూడా అవుతుంది. ఇవన్నీ చేసే బదులు కొంచెం కన్సర్న్ చూపిస్తే, వాళ్ళకి ఏం హెల్ప్ చేయకపోయినా కొంచెం ఒక హాట్ బ్యాగ్ తెచ్చివ్వటము, ఒక పెయిన్ కిల్లర్ కొనుక్కొని తీసుకురావడము, ఇవి చేస్తే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు, రిలేషన్ బాగుంటుంది, బాండింగ్ డెవలప్ అవుతుంది. ప్రాబ్లం ఉన్నప్పుడు తోడు ఉన్నప్పుడే రిలేషన్ అనేది ఫ్లరిష్ అయ్యేది. అంతా బాగున్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరైతే మన వెనకాల ఉండి మనకి సపోర్ట్ చేస్తారో అప్పుడే కదా రిలేషన్ అనేది డెవలప్ అయ్యేది. ఇంత చిన్న చిన్న ఇష్యూస్కి చికాకు పడిపోతే ఇంకా తర్వాత లైఫ్లో ఫర్దర్గా వచ్చే ఇష్యూస్ని ఎలాగా, అదే డెలివరీ అయింది, బేబీ పుట్టారు, ఇద్దరు కలిసి చూసుకోవాలి కదా. ఒక బేబీని పెంచడం అనేది ఓన్లీ మదర్ది కాదు, ఫాదర్ది రోల్ కూడా ఉండాలి. ఈ చిన్న చిన్న వాటికే ఒక సపోర్ట్ ఇవ్వకపోతే రేపటి రోజు హస్బెండ్స్ కూడా సిక్ అవ్వచ్చు, అప్పుడు వైఫ్ చేయదా? ఖచ్చితంగా. మరి వైఫ్ సిక్గా ఉన్నప్పుడు హస్బెండ్ చేయాలి, హస్బెండ్ సిక్గా ఉన్నప్పుడు వైఫ్ చేయాలి. ఇదేదో సాక్రిఫైస్ చేసేస్తున్నాను అలా అనుకుంటే మాత్రం అన్నెసరీగా రిలేషన్షిప్లో ఇష్యూస్ వస్తాయి. థ్యాంక్ యూ మ్యామ్.